నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ ప్రతిసారి హ్మ్. ప్రతి ఒక్కరి జాతకం రీత్యా వారి జాతకంలో ఏ విధంగా ఉంటుంది అని తెలుసుకుంటున్నాం. హ్మ్. ఈసారి నవగ్రహాలలో మే మాసంలో సింహరాశి వారి జాతక రీత్యా ఏ విధంగా ఉంటుంది గురూజీ? సింహరాశి వారికి రవి భాగ్యస్థానంలో ఉన్నాడు. హ్మ్. దాని తర్వాత గురువుతో కూడా కనెక్ట్ అవుతున్నాడు. సో, హ్మ్. ఇది నేమ్ అండ్ ఫేమ్ ఉపాసనకి హ్మ్. అండ్ పంచమాధిపతితో కలుస్తున్నాడు కాబట్టి ఏదైనా దేవతా సంబంధించిన ఉపాసనలకి చాలా బాగా కలిసొస్తుంది వీరికి ఈ మాసం చెప్పాలంటే. సూర్యుడు ఏ విధంగా ఉన్నారు గురూజీ? ఆధిపత్య రవి అని ఇందాక చెప్పాను కదా! అవును. ఎప్పుడైతే మీకు 10థ్ హౌస్‌లోకి వెళ్తున్నాడో 14వ తేదీ తర్వాత ఇది ప్రమోషన్స్ రావడానికి బావుంది. హ్మ్. సంతాన యోగానికి, ప్రమోషన్స్‌కి కొత్తగా ఫ్రెండ్స్‌లో ఎవరైనా గవర్నమెంట్ రిలేటెడ్ వాళ్ళ పరిచయం అవ్వడము, హ్మ్. ఇట్లాంటి వాటికి బావుంది చెప్పాలంటే. ఇంకా చంద్రుడు ఏ విధంగా ఉన్నారు గురూజీ? చంద్రస్థితి 12వ స్థానాధిపతి అవుతాడు. కాపోతే ఈ మాసంలో కొంచెం ఇన్వెస్ట్‌మెంట్స్ చేసేటప్పుడు హ్మ్. తొందరపడి ఎమోషన్స్‌కి గురి చేయకూడదు అనేటువంటిది సూచిస్తుంది చంద్రుడు. అయితే 2.5 రోజులకి మారిపోతూ ఉంటాడు. బట్ చంద్ర రాశిని మనం చూసుకుంటాం దానివల్ల. ఇంకా కుజగ్రహం ఏ విధంగా ఉంటుంది గురూజీ? వీరికి 4థ్ లార్డమ్మా కుజుడు. హ్మ్. సో, 4వ అధిపతి రాహుతో ఉన్నాడు కాబట్టి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కాస్త స్లోగా వెళ్ళాలి. ఓకే. పూర్వీకుల ఆస్తులకు సంబంధించిన విషయంలో ఏమైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటున్నామా? హ్మ్. అగ్రెసివ్‌గా ఏదైనా నిర్ణయం తీసుకుంటున్నామా? అనేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది. అలాగే అప్పులు ఎవరికైనా ఇవ్వడం తీసుకునే విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. సహజంగానే కుజుడు, బుధుడు ఇద్దరు అప్పులకు కారకుడు. హ్మ్. సో, బుధుడితో కలిసున్నాడు కుజుడు. రాహుతోని. కుజరాహుతో బుధుడు కలిసున్నాడు. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సో, ఇద్దరు ఒకే చోట ఉన్నారు యాహ్! కాబట్టి ఏదైనా ఎగ్జాక్ట్‌లీ. చేయాలనుకున్నప్పుడు ఎగ్జాక్ట్‌లీ. చాలా. ఎగ్జాక్ట్‌లీ. యాహ్! ఇక బుధగ్రహం ఏ విధంగా ఉంది గురూజీ? బుధుడు ధనాధిపతి, హుహు. లాభాధిపతి, హ్మ్. వ్యాపారాలకు కారకుడు. సో, ఈ ఏదైనా ఇన్స్యూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించినవి కట్టవలసినవి కట్టకుండా వ్యాపారంలో ఏమన్నా మనం కొంచెం నెగ్లిజెన్సీ చేస్తున్నామా? హ్మ్. ఇది మెయిన్‌గా చూసుకోవాలి. ఎందుకంటే ఇన్స్యూరెన్సెస్ నెగ్లిజెన్సీ చేయడం వల్ల ఇబ్బందొస్తుంది ఇక్కడ. అలాగే ఏదైనా మనీ విషయంలో, మనీ విషయాల్లో కొంత మనకేదైనా ఇబ్బందొస్తుందా? ఈ హ్మ్. పర్టిక్యులర్ అంశాలు జాగ్రత్త పడాలి. బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, వేరే ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళకిచ్చేది ఎగ్జాక్ట్‌లీ. కావచ్చు. ఎగ్జాక్ట్‌లీ. అది. ఇక గురుగ్రహం ఏ విధంగా ఉంది గురూజీ? గురువు వీరికి గనక చూసుకుంటే దశమంలో ఉన్నాడు. ఇది హ్మ్. ప్రాపర్టీ రిలేటెడ్ సంబంధించిన గతంలో ఏదైనా డిస్ప్యూట్స్ ఉన్నా క్లియర్ చేసే దాంట్లోని. హ్మ్. గతంలో ఒక్కోసారి మనకి చూడండమ్మా ఏదైనా ఒక ఎడ్యుకేషన్ విషయంలో బ్యాక్‌లాగ్స్ ఉంటాయి. ఆ బ్యాక్‌లాగ్స్ క్లియర్ చేసేటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. హ్మ్. ప్రాపర్టీ యోగము, బ్యాక్‌లాగ్స్ యోగము, రియల్ ఎస్టేట్ వాళ్ళకి కొంతవరకు ఇంప్రూవ్‌మెంట్స్ రావడము, రైతులకి మంచి ఇంప్రూవ్‌మెంట్స్ రావడము. అందులో ముఖ్యంగా పళ్ళు, పూలు పండించేటువంటి వారికి మంచి చక్కటి యోగాన్ని ఇస్తున్నాడు అక్కడ నుండి. శుక్రగ్రహం ఏ విధంగా ఉంటుంది గురూజీ? శుక్రుడు గనక చూసుకుంటే వీళ్ళకి శుక్రుడు దశమాధిపతి భాగ్యంలో ఉన్నాడమ్మా 19వ తేదీ వరకు. అంటే హ్మ్. ఏమిటి? ఉద్యోగం కోసం మీరు ఏదైతే దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయత్నం చేయాలో ఆ ప్రయత్నం ఫలిస్తుంది. ఎప్పుడైతే 19వ తేదీ నుంచి రాశిలోకొస్తాడో ఎవరైనా స్త్రీ సహకారం వల్ల, లేకపోతే ఏదైనా క్రియేటివ్ రిలేటెడ్ ఫీల్డ్స్ వల్ల వీళ్ళకి హ్మ్. యోగిస్తుంది చెప్పాలంటే. బట్ చేంజ్ ఆఫ్ ఇది గూడా ఇస్తాడు శుక్రుడు మారినప్పుడు 19థ్‌కి ఎప్పుడైతే మారతాడో, హ్మ్. ఏదైనా చేంజ్ అవుదాం అనుకుంటే మీకు ఆ ఫలితం గూడా మంచి ఫలితం ఇస్తాడు దానివల్ల. సో, ఉద్యోగం కావచ్చు, ఇల్లు కావచ్చు, ఎగ్జాక్ట్‌లీ. ఏదైనా చేంజ్ మనం చేంజ్ మార్పు ఆఫ్ కోరుకుంటే దానికి మంచిది. సపోర్టివ్ చేస్తాడక్కడ. ఓకే. ఇక తర్వాత శనిగ్రహం ఏ విధంగా ఉంటుంది గురూజీ? శని భగవానుడు సప్తమంలో ఉన్నాడు. ఈయన హ్మ్. వివాహ సంబంధించిన దాన్ని రూల్ చేస్తున్నాడు ఇప్పుడు ప్రెజెంట్. హ్మ్. సో, సప్తమాధిపతి గూడా అయ్యి సప్తమంలో ఉన్నందుకు కొంచెం సంబంధాలు ఏదైనా కుదుర్చుకోవడానికి కొంచెం లేట్ అవ్వడం. ఓకే. అండ్ అట్లాగే మీ జీవిత భాగస్వామి అంటే ఈ జాతకుడికి ఆల్రెడీ వివాహమైంది. అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు. హ్మ్. వాళ్ళకి ఉద్యోగానికి సపోర్ట్ చేస్తున్నాడు మళ్ళీ. అంటే జీవిత భాగస్వామి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకి చక్కగా వస్తుంది. పెళ్లి కాకపోతే పెళ్లయ్యే ఎగ్జాక్ట్‌లీ. అవి. ఎగ్జాక్ట్‌లీ. ఇంకా రాహుకేతువులు ఏ విధంగా ఉన్నారు గురూజీ? రాహువు, కేతువు చూసుకుంటే గనక రాహు అష్టమంలో ఉన్నాడు. కేతువేమో 2లో ఉన్నందుకు కొంచెం ఏదైనా మనం చూడండి రీసెర్చెస్ చేస్తుంటాం. ఈ హ్మ్. కెమికల్ రిలేటెడ్ ఇట్లాంటి వాటిల్లో కొంత జాగ్రత్తగా ఉండాలని చూపిస్తుంది. కేతువు 2లో ఉన్నందుకు వీళ్ళు రెమెడీ గూడా గణపతిని ఏదైనా మనీ విషయంలో కొంచెం గణపతి ఆరాధన చేయడము, ఏదైనా రీసెర్చెస్ చేసేటప్పుడు ఒకసారి దుర్గా ఆరాధన చేసుకోవడము, ముఖ్యంగా వీరు దత్తాత్రేయుడు ఆరాధన చేసుకున్నట్లయితే అన్ని విధాలా బావుంటుంది. గురూజీ సాధారణంగా జాతక రీత్యా అంటే వాళ్ళకి జాతకం తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏ విధంగా ఉంటుందని ఇప్పటివరకు హ్మ్. చెప్పుకున్నాం. హ్మ్. కానీ చాలా మందికి వాళ్ళ జాతకం ఏంటి అంటే రాశి ఏంటి అనేది తెలీదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి గురూజీ? అంటే వాళ్ళకి జన్మజాతకం ఉండదు కొంతమందికి. అంటే వాళ్ళకి లగ్నం తెలీదు, రాశి తెలీదు. అలాంటి వారేంటంటే సింపుల్‌గా ఇప్పుడు వాళ్ళు ఏదైనా ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రమోషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు.
సూర్య నమస్కారాలు చేసుకుంటే వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అవుతుంది. అంటే జాతకం తెలియదు కదా అట్లా. మానసికంగా ఎక్కువ ఇబ్బంది అవుతున్నారు, వాళ్ళు మెడిటేషన్ చేస్తూ ఉండాలి. గొడవలు ఎక్కువగా అవుతున్నాయి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అష్టకం చేసుకుంటూ ఉండాలి. బిజినెస్లో రాణించట్లేదు, విష్ణు సహస్రనామాలు చేసుకుంటూ ఉండాలి. లేదా ఎప్పుడు ఏదో ఒక బాధ, పెయిన్ ఉంటుంది కొంతమందికి. అలాంటి వారు ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండాలి. లేదా ఒక్కోసారి శని యొక్క స్థితి సరిగ్గా లేకపోతే వాళ్ళకి తెలియదు కదా, కాకపోతే వాళ్ళ జాతకంలో బాలేడు. అప్పుడు జాబ్ పరంగా ఇబ్బంది పడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః, జాబ్ గ్రోత్ ఉంటుంది. లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి. లేదా వాళ్ళ జన్మజాతకంలో ఒక్కోసారి శుక్రుల స్థితి సరిగ్గా లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ రాదు, బట్ జాతకం తెలియదు, ఏం చేయాలో అర్థం కాదు. అలాంటప్పుడు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదా అప్పులు ఉన్నాయండి, బుధుడు పాడైపోయాడు, ఓం అపర్ణాయే నమః. ఇట్లా ఏంటంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకుంటూ వెళ్తూ ఉండడం ద్వారా మీకు క్లియర్ అవుతుంది. అయితే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫిక్స్ అవ్వాలి ఫస్ట్ మైండ్లో. ఏమని ఫిక్స్ అవ్వాలి? నా జాతకం ఎలాగున్నా సరే ఈ విశ్వాన్ని నడిపించేది అమ్మవారు, ఈశ్వరుడు, కాబట్టి నేను వాళ్ళని నమ్ముకున్నా, నాకు అన్నీ సక్సెస్ అవుతాయి అని ఫిక్స్ అయ్యి ఆ మంత్రం రెగ్యులర్గా రోజు 40 మినిట్స్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయితే ఇక్కడ కొన్ని మనం ఇప్పుడు గోచార ఫలితాలు ఏదైతే చెప్పుకున్నామో దీనికంటే ముఖ్యంగా మన పర్సనల్ చార్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అందులో ఉండే లగ్నము, ధనస్థానము, సోదర స్థానము ఏ డైరెక్షన్లో ఉంటే బాగుంటుంది, సంతానం ఎలా చేస్తే అభివృద్ధి ఉంటుంది, వివాహ సమయాలు కానీ, ఉద్యోగం కానీ, ఇక్కడ చేయాలా, విదేశాల్లో చేయాలా, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు చేయాలి, ఇవన్నీ మీ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. మరి గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నామంటే దీనికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఈ రకంగా ఇప్పుడుండే గోచారం ఏ గ్రహం ఎలా ఉంది, ఇప్పుడు మీరు ఇందాక అడిగారు, సరే ఇప్పుడు సన్ ఎలా ఉన్నాడు, మూన్ ఎలా ఉన్నాడు, మార్స్ ఎలా ఉన్నాడు, అవి ఎంతవరకు సపోర్ట్ చేస్తున్నాయి చూసుకొని మన ప్రయత్నం మనం చేయాలి. దాన్ని ఆటోమేటిక్గా బాగుంటుంది. దీంతోపాటు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, అమ్మని నమ్ముకున్న వాడికి అన్నానికి ఎలా లోటు ఉండదో అమ్మవారిని నమ్ముకున్న వాడికి దేనికి లోటు ఉండదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది నమస్కారం. శ్రీమాత్రే నమః.